ఇవాళ ఏకాదశి వ్రత మహాత్మ్యమును గురించి 4 మాటలు. మనకి నోము వ్రతము అని 2 మాటలు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. నోము అన్న మాట స్త్రీలకి సంబంధించి ఉంటుంది సాధారణంగా. వ్రతము అన్న మాట దంపతులకు సంబంధించి ఉంటుంది. దంపతులకు సంబంధించి ఉంటుంది కాబట్టి వివాహానంతరము మాత్రమే వ్రతములు ఉంటాయి. నోములు వివాహపూర్వము ఉంటాయి, వివాహానంతరము ఉంటాయి. వివాహపూర్వము నోము చేసుకునే ముందు దాని ఫలసిద్ధికి చేయవలసినది ఏది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు నమస్కరించి తండ్రి గారి అనుమతి తీసుకుని నోము చేయాలి. వివాహానంతరము ఆడపిల్ల నోము చేస్తే భర్త గారి పాదములకు నమస్కరించి భర్త అనుమతి తీసుకుని చెయ్యాలి. స్కాంద పురాణంలో దీని మీద ఒక పెద్ద ఆఖ్యానం ఒకటి ఉంది. ఒక వ్యక్తికి 2 భార్యలు. పెద్ద భార్య ఆయన్ని అనువర్తించి ఆయన ఏది చెయ్యమంటే అది చేసేది. ఒకవేళ ఆవిడ ఏదైనా చేద్దాం అనుకుంటే ఆయన పాదములకు నమస్కరించి ఆయన ఆశీర్వచనాన్ని అపేక్షించి అది పొంది చేసేది. చిన్న భార్య పెద్ద భార్య కన్నా ఎక్కువ నోములు నోచేది. కానీ ఆమె భర్త అనుమతి తీసుకోవడం కానీ భర్త పాదములకు నమస్కరించి కూర్చుని చేయడం కానీ ఎప్పుడూ చేసేది కాదు. కాకతాళీయంగా ఈ భర్త 2 భార్యల శరీరములు ఒకరోజే పడిపోతే ఆ భర్త శరీరాన్ని పెద్ద భార్య శరీరాన్ని వాళ్ళ జీవుల్ని స్వర్గలోకానికి తీసుకెడుతున్నారు. చిన్న భార్య శరీరాన్ని నరకానికి తీసుకెళ్లారు. జీవుణ్ణి తీసుకెడితే ఆవిడ పరివేదన చెందింది. అదేవిడ పెద్ద ఆవిడ కన్నా నేను చాలా చేశాను, నన్ను నరకానికి తీసుకెడుతున్నారు ఏమిటంది. నువ్వు ఎన్ని చేసినా వ్రతమునకు నోమునకు ఒక ప్రధాన నియమం ఒకటి ఉంది. భర్త అనుమతి లేకుండా భర్తకి నమస్కరించకుండా చెయ్యకూడదు. అలాగే అందుకే కొన్ని వ్రతకల్పములోకి వచ్చినా పక్కన భర్త కూర్చోకపోయినా ఆయన అనుమతితో ఆవిడ చేసింది కాబట్టి నోము వ్రతముగా మారిపోతుంది. వరలక్ష్మీ వ్రతము అప్పుడు మరి భర్త పక్కన కూర్చోలేదుగా వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. అంటే భర్త పాదములకు నమస్కరించి చేసినటువంటి కారణం చేత ఆ నోము వ్రతమే అయిపోతుంది. అది దాని స్వరూపము నోము, కానీ వ్రతంగా ఎప్పుడు మారుతుందంటే భర్త పాదములకు నమస్కరించి. ఎందుకు అలా నియమం పెట్టారు అంటే ఆడదానికి స్వార్థం ఉండదు అని శాస్త్రవాక్కు. వివాహపూర్వము ఆమె ఏది చేసినా మంచి భర్త కొరకు, వివాహానంతరము ఆమె ఏమి చేసినా అత్తమామలు పుట్టింటి వారి యొక్క సౌఖ్యము కొరకు. మరి నీ సౌఖ్యము? నాకు వేరు సౌఖ్యం లేదు, వాళ్ళందరూ సుఖంగా ఉండడమే నా సుఖం అంటుంది. అందుకే ఆడదాని పేరు మీద నెలకి 3 వానలలో 1 వాన. అంత గొప్పది పతివ్రతా ధర్మం. అనసూయమ్మ యొక్క గొప్పతనం అంతా పాతివ్రత్యమే. అటువంటి నోములు కొన్ని, వ్రతములు కొన్ని. వ్రతములు అనేకమైనటువంటి వ్రతములు. మీరు సిద్ధి విఘ్నేశ్వర వ్రతం దగ్గర నుంచి వరలక్ష్మీ వ్రతం, ఋషి పంచమీ వ్రతం, పౌష్య వ్రతం, ఎన్ని వ్రతాలు ఉంటాయో. ఇన్ని వ్రతాలు చేసేది దీని కొరకు అంటే 1 కామ్యసిద్ధి, 2 చిత్తశుద్ధి. ఏ కోరిక లేకపోతే చిత్తశుద్ధి కొరకు చేసినట్టు, ఏదైనా కోరికతో చేస్తే కామ్యంతో చేసినట్టు. రెండిటినీ అనుగ్రహించగలిగి ఉంటాయి. ఇలా రెండిటిని అనుగ్రహించగలిగినటువంటి వ్రతములు మీరు ఏ కోరిక కోరుకోకపోయినా తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి. చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏది ఉంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే వరలక్ష్మీ వ్రతాన్ని ప్రత్యేకమైన కోరికతో ఎవరు చెయ్యరు. వరలక్ష్మీ వ్రతం చేసేస్తారంతే. ఎందుకు వరలక్ష్మీ వ్రతం చేసేస్తారు అంటే దానికి ఒకటే ఫలితం, భర్త దీర్ఘాయుష్మంతుడవడం, పిల్లలు సుఖంగా ఉండడం. ఈ 2 ప్రత్యేకంగా కోరి వ్రతం ఏ ఆడది చెయ్యదు. ప్రతి ఆడదానికి ఉండే కోరిక ఈ 2. కాబట్టి వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకంగా చెయ్యాలా కోరికతో, లేకపోతే ఏ కోరిక లేకపోయినా చెయ్యాలా అంటే ఆ కోరిక నీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేయడమే. కానీ వ్రతములలో కన్నిటికీ విలక్షణమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతము ఒక్కటే. ఏకాదశి వ్రతం బ్రహ్మచారి చెయ్యాలి, గృహస్థు చెయ్యాలి,
వానప్రస్థు చెయ్యాలి, సన్యాసి చెయ్యాలి, నలుగురు చేస్తారు. పైగా మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైమిత్తికములు అని పిలుస్తారు. తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు ఆ తిథులు చేయరు. సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందనుకోండి, వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు. అలాగే మహాశివరాత్రి వచ్చిందనుకోండి, వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు. ఒక్కొక్కసారి హయగ్రీవ జయంతి అని వచ్చిందనుకోండి, స్మార్తులందరూ చెయ్యాలి అని నియమం ఏం లేదు. విశ్వక్సేన జయంతి అని వచ్చిందనుకోండి, అందరూ స్మార్తులు చెయ్యరు. విఘ్నేశ్వర చతుర్థి వచ్చిందనుకోండి, శాక్తేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు. కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి, అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి, అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి. అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే. ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. కాబట్టి 12 నెలలలో 12 × 2 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే 24 ఏకాదశులు వ్రతం చెయ్యాలి. ఒకవేళ 24 ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే, అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల యందు కూడా వ్రతం చెయ్యాలి. కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు, అందరూ చేయవలసిందే. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి పుత్రైకాదశి, పుత్రైకేకాదశి అని ఒక ఏకాదశి 24 ఏకాదశుల్లో. కానీ మనకి ప్రత్యేకించి ఈ పుష్యమాసంలో వచ్చేటటువంటి